ఏంటి ఈ ప్రోడక్ట్స్ అన్నీ చూపిస్తున్నారని అనుకుంటున్నారా? లాస్ట్ వరకు చూస్తే మీ అందరికి అర్థమవుతుంది. సో ఈరోజు ద బెస్ట్ ప్రోడక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మాత్రమే మీకు ఈ ప్రోడక్ట్స్ అన్నిటి గురించి తెలుస్తాయి. మీ స్కిన్కి ఏది సరిపోతుంది, ఏది సెట్ అవుతుంది, అసలు ఇమీడియట్గా ఒక్క 5 మినిట్స్లో మీరు మేకప్తో సమానంగా ఎలా రెడీ అవ్వాలో చూపించబోతున్నాను. లైవ్గా ఎగ్జాంపుల్ చూపించి మరీ నా ఫేస్ మీద అప్లై చేసి మరీ చూపించబోతున్నాను. లాస్ట్ వరకు చూసి నేను చెప్పేది వింటేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే ఏ మాత్రం మీకు అర్థం కాదనమాట. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీ దాకా వస్తూనే ఉంటాయి. ఇక వీడియోలోకి వెళ్ళండి, చూసేయండి. హాయ్ ఆల్. చాలామందికి బయటికి వెళ్ళాలంటే అప్పటికప్పుడు ఫౌండేషన్స్, కన్సీలర్స్, క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ అన్నీ అప్లై చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయితే అనిపిస్తూ ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా లేట్ అయితే అవుతూ ఉంటుంది. సో మీరు ఇప్పుడు నా ఫేస్ని అబ్జర్వ్ చేసినట్టయితే నిజంగా ఆయిల్ కనిపిస్తుంది కదా. ఇది ఫేస్ మీద నుంచి వచ్చింది అయితే కాదనమాట. నేను బాగా హెడేక్గా ఉండి తలకి బాగా ఆయిల్ అయితే అప్లై చేశాను. ఆయిల్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను. విటమిన్ ఈ క్యాప్సిల్ అని, తర్వాత ఆలివ్ ఆయిల్ అని, ఆమ్లా ఆయిల్ అని, తర్వాత బాదాం ఆయిల్, ఇలాంటివన్నీ కూడా ఎంతెంత రేషియోలో మిక్స్ చేయాలో అంతే మిక్స్ చేసేసి లైట్గా గోరువెచ్చగా చేసి అప్లై చేసుకుంటాను. ఎప్పుడన్నా కుదిరితే మీకు హెయిర్కి సంబంధించి మసాజ్ ఆయిల్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలనేది నేర్పించడానికైతే ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలామందికి 3-4 ప్రోడక్ట్స్ ఫేస్ మీద అప్లై చేసి మళ్ళీ అది ఆరేదాకా వెయిట్ చేసి ఫ్యాన్ గాలికి ఉండి మళ్ళీ ఎండకు పోతే అదంతా కారిపోతూ డ్రాప్స్ చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. అండ్ గ్లోయింగ్ కూడా అనిపించకపోతే మనకి అసలు ఒక ఫంక్షన్ మూడ్ అనేది రాదనమాట. లాంగ్ లాస్టింగ్ ఉండాలి, అలానే గ్లోయింగ్ ఉండాలి, అండ్ మనకి చిరాకు అనిపించొద్దు. అట్లా కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి జనరల్గా తెలియదు. నేను ఇంతకుముందు స్టేటస్లో పెట్టాను. నాకు తెలిసిన వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ అయితే ఉంది. మర్చిపోయి ఉంటే ఇది చూడంగానే నాకు తెలిసి వాళ్ళకు కూడా గుర్తొచ్చేస్తుంది ఈ ప్రోడక్ట్ ఏంటి అని చెప్పేసి. నేను యూజ్ చేసేదైతే ఫ్లిక్స్ అనమాట. సో దీన్ని లేట్ అయితే చెయ్యను, చాలా తొందరగా ఫినిష్ చేస్తాను వీడియోని. ఈ మధ్యకాలంలో వీడియోస్ అనేది రెగ్యులర్గా నేనైతే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ఇలాంటి బ్యూటీ టిప్స్, వ్లాగ్స్, కిచెన్ టిప్స్ అన్నీ కూడా నేను మీతోటి షేర్ అయితే చేస్తూ ఉంటాను. కంపల్సరీ మీరు అవి యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్లిక్స్ అనేది, ఇది వచ్చేసి 500 రూపీస్ అనమాట. మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. మీరు దీన్ని టైప్ చేసినా లేకపోతే లింక్ అడిగినా నేనైతే ప్రొవైడ్ చేస్తాను, పంపిస్తాను. సో దీన్ని చూడండి. సో వైట్ కలర్లో ఉంది. చూడండి, వైట్ కలర్లో ఉంది కదా. సో ఇది ఎలా మిక్స్ అవుతుంది? ఇది ఫౌండేషన్ కాదు, కన్సీలర్ కాదని, క్రీము కాదని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీన్ని ఒక ప్లేస్లో అప్లై చేసి ఇలా బ్లెండ్ చేసినట్టయితే మీ స్కిన్ కలర్ ఏదైతే ఉందో, మీది డస్కీ కావచ్చు, మీడియం కావచ్చు, హై కవరేజ్ కావచ్చు. సో చూసారు కదా ఎలా అయితే చేంజ్ అయిందో. స్కిన్కి తగ్గట్టుగా 1 షేడ్ ఎక్కువైతే ఇచ్చేస్తుంది అనమాట ఇది అనేది. సో చూడండి, నేను ఇక్కడ కూడా అప్లై చేస్తాను. కంపల్సరీ దీన్ని ఇలాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు స్కిన్ మీద పెట్టేయాలి. ఇది చేతిలో మిక్స్ చేసుకునేది కాదు, స్కిన్ మీదే మీరు మిక్స్ చేయాలి. జస్ట్ 1 మినిట్లో మీరు ఈజీగా రెడీ అవ్వచ్చు. చూసారు కదా అసలు ఎలా కలర్ అనేది చేంజ్ అయిపోయిందో. వెంటనే గ్లో అనేది వచ్చేస్తుంది. మీకు ఇక్కడ షేడ్కి అబ్జర్వ్ చేసినట్టయితే కొంచెం అంత ఎక్కువ షేడ్ అయితే చూపిస్తుంది, గ్లో షేడ్ అనేది. ఇది కొంచెం మారనివ్వాలి. 1 నిమిషం ఫ్యాన్ కింద కానీ ఏసీలో కానీ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా 1 మినిట్ కారిపోతుంది. ఇది యూస్ చేసిన తర్వాత కాంపాక్ట్ పౌడర్ యూస్ చేయాలా లేకపోతే ఏ పౌడర్ యూస్ చేయాలో అందరికి అర్థం కాదనమాట. అయితే మీరు రెగ్యులర్గా యూస్ చేసే ఏ పౌడర్ అయినా మీరు ఈ క్రీమ్ అప్లై చేసిన తర్వాత స్కిన్ మీద అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే కాంపాక్ట్ పౌడర్ అయినా మీరు అప్లై చేయొచ్చు. ఈ రెండిట్లలో ఏదైనా సరే మీరు అప్లై చేయొచ్చు. దీనికి పర్టికులర్గా ఒకటే చెయ్యాలి అనేది ఏమీ ఉండదు. మీ దగ్గర ఏ పౌడర్ అవైలబుల్ ఉంటే ఆ పౌడర్నే మీరు అప్లై చేయండి.
చాలాసేపు లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఇది ఏంటంటే సన్ స్క్రీన్ కూడా యాడ్ అయి ఉంటుంది అనమాట ఇందులో. ఇప్పుడు ఈ సన్ స్క్రీన్ కూడా ఇందులో యాడ్ అయి ఉండడం వల్ల మనం సన్కి బయటికి వెళ్ళినా సరే మనకి చెమటలు కారడం కానీ లేకపోతే ఇదంతా ప్యాచి అవ్వడం కానీ ఇలా ఏది ఉండదన్నమాట. జస్ట్ 1 మినిట్ అంతా మీరు కేటాయించుకునేది. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ నేను ఎక్కడా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయట్లేదు, నేను అలానే ఉంచేసాను. ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం నేను అలానే ఉంచాను అనమాట. మొత్తం అంతా కూడా మీరు ఇక్కడ అప్లై చేసుకోండి. తర్వాత లైట్గా లిప్ బామ్స్ అయితే రాయండి. లిప్ బామ్ అయితే లిప్ బామ్, లిప్స్టిక్ అయితే లిప్స్టిక్, లిప్ లైనర్ అయితే లిప్ లైనర్, మీ ఇష్టం. సో ఎలా అయినా అప్లై చేయండి. మామూలుగా అయితే నెక్ కూడా యూజ్ చేయాలి, అయితే నేను మీకు చూపించాలి కాబట్టి నేను జస్ట్ ఫేస్కి అప్లై చేశాను. నెక్కి అయితే నేను అప్లై చేయలేదు. నెక్ కూడా అప్లై చేసుకోవాలి కంపల్సరీ. మీరు అకేషన్కి ఏదన్నా బయటకు వెళ్తున్నారు అన్నప్పుడు ఫేస్ ఒకలాగా నెక్ ఒకలాగా ఉంటే అస్సలు బాగోదండి చూడడానికి కూడా. అందుకని ఎప్పుడు రెడీ అయినా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్ని జ్యువెలరీ వాడినా సరే ఎలా వాడినా సరే మన ఫేస్ అండ్ నెక్ ఒకే విధంగా ఉండాలి. అది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. నేను జస్ట్ డెమో కోసం కాబట్టి నేనైతే నెక్కి అప్లై చేయలేదు. ఇది కాస్ట్ వచ్చేసి 500 రూపీసే పడుతుందండి. చాలా సింపుల్. అసలు మనం ఒక బిర్యానీనే రావట్లేదు బయటకు వెళ్తే 500కి. సో 500 రూపీస్ పెడితే ఈ ప్రోడక్ట్ అనేది మనకు వస్తుంది. మనం జస్ట్ మీకు చూపించాను కదా ఎలా తిప్పాలి, ఎలా మిక్స్ చేయాలి అనేది. సేమ్ అలానే మిక్స్ చేసుకోండి. చాలా తక్కువ క్రీమ్ తోటి మీరు చాలా గ్లోగా కనిపిస్తారు, అంటే మేకప్ వేసినట్టుగా కనిపిస్తారనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కూడా వాడొచ్చండి, ఎటువంటి డౌట్ పడే పని లేకుండా. సో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటా. ఇంకా ఈరోజైతే వీడియో ఇదేనండి. రేపటి వీడియోలో ఇంకాస్త ఎక్స్ప్లెయిన్గా ఇంకా వేరే ప్రోడక్ట్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాను. మీకు ఒక వీడియో చూపించాను కదా స్టార్టింగ్లో, కానీ ఇప్పుడు కానీ పెడతాను. నేను ఎప్పుడు పెడతాను అనేది చూడండి. సో వెనకాల నేను ఒక లైన్ చూపించాను అనమాట. సో అందులో డిఫరెంట్ ప్రోడక్ట్స్, అన్నీ ఒక ప్రోడక్ట్ కాదు, డిఫరెంట్ ప్రోడక్ట్స్, వాటికి డిఫరెంట్ పేర్లు ఉంటాయి. సో ఏ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి, ఏ స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలి అనేది కూడా నేను డీటెయిల్గా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతే వాళ్ళ స్కిన్ ఏంటి, తర్వాత ఏం ప్రోడక్ట్ యూజ్ చేస్తే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది, ఏ ప్రాబ్లంకి ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలనేది కూడా నేను డెప్త్గా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియో మిస్ అవ్వకూడదు అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి, ఆ వీడియో ఎటైనా వెళ్ళిపోతే తర్వాత మీరు చూడాలన్నా మీకు నా ఛానల్ పేరు గుర్తుండదు, మీరు సెర్చ్ చేయలేరు, నా వీడియోస్ రావు. కాబట్టి మీరు చూసినప్పుడు మాత్రమే మీరు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఖచ్చితంగా యూట్యూబ్ మీకు రికమెండ్ చేస్తుంది. అప్పుడు మీరు వెంటనే నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు వెంటనే ఓపెన్ చేసి చూడొచ్చు, మీకు ఈజీ ట్రిక్స్ తెలుసుకోవచ్చు. ఎవరికైనా ఏదన్నా డౌట్ ఉన్నా, ఏదన్నా అడగాలని చెప్పేసి ఏదన్నా అనిపించినా కానీ మీరు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి, నాకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సో ఇంతకుముందు 2 వీడియోల్లో కూడా డౌట్స్ అడిగారు, వాళ్ళకి నేను రిప్లై అయితే చేశానమాట. అలానే ప్రతి ఒక్కళ్ళకి రిప్లై తప్పకుండా ఇస్తాను. మీరు అంటే వీడియోతో రిప్లై ఇస్తాను. మీరు ఏదైనా డౌట్ నన్ను కామెంట్స్లో అడిగారనుకోండి, కామెంట్స్లో ఎంత బ్రీత్ ఎక్స్ప్లెనేషన్ నేను చేయలేను, కానీ వీడియో రూపంలో ఖచ్చితంగా బ్రీత్ ఎక్స్ప్లెనేషన్ చేయగలుగుతాను. వీడియోలోనే మీకు ఏంటనేది మీరు కామెంట్స్లో పెట్టిన దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా బ్రీత్గా చెప్పుకుంటూ ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తే బెటర్ అనేది కూడా చెప్తానమాట. సో మీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు అంత రిజల్ట్ ఏంటనేది తెలుస్తూ ఉంటుంది కదా. మిస్ అవ్వకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్